భరద్వాజ్ గారు, నిన్నటి నుంచి ఒక వార్త సర్క్యులేషన్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్పై హాలీవుడ్ డైరెక్టర్ ప్రశంసల జల్లు అని చెప్పేసి ఒక ఆర్టికల్ మనం చూస్తూ ఉన్నాం. అవును. ఏంటి అసలు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ పైన ప్రశంసల జల్లు కురిపించిన హాలీవుడ్ డైరెక్టరు? అసలు ఏ సందర్భంలో వచ్చింది ఎన్టీఆర్ టాపిక్ ఏంటి అనేది? అంటే జేమ్స్ గన్ అని అతను గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ, అలాగే సూపర్ మ్యాన్, సూసైడ్ స్క్వాడ్ ఈ సినిమాలు చేసిన అతను. ఓకే ఓకే. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా క్యాజువల్గా అన్నాడు, అంటే ఈ మధ్యకాలంలో ఇండియా నుంచి కొన్ని సినిమాలు ప్రమోట్ అవుతున్నాయని. దాని మీద డిస్కషన్ నడిచింది. ఓకే. అంటే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు కూడా లోకల్ మార్కెట్స్ మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు హాలీవుడ్ నుంచి లోకల్ మార్కెట్ల మీద దృష్టి పెట్టడం అనేది మొదలైంది. అలాగే ఇటు నుంచి కూడా హాలీవుడ్ మీద దృష్టి పెట్టడం మొదలైంది. ఇది రెండు వైపుల నుంచి నడుస్తోంది. ఇటు నుంచి రాజమౌళి అటు ట్రాన్స్ఫర్ అవడానికి ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కూడా లోకల్ మార్కెట్లను క్యాప్చర్ చేయడానికి లోకల్గా ఎక్కడైతే సినిమా ఇది ఉందో, మూవీ లవర్స్ ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో ఆ ఏరియా నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళకి ట్రిపుల్ ఆర్లో కొన్ని సన్నివేశాలు కనెక్ట్ అయినాయి. వీళ్ళిద్దరికీ అక్కడి నుంచి కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఆల్రెడీ రామ్ చరణ్ చెప్పాడు, ఒక హాలీవుడ్ ప్రాజెక్టుతో త్వరలో మీ ముందుకు రాబోతున్నాను అనే మాట అట్నుంచి వచ్చింది. ఇప్పుడు ఇతని ఇంటర్వ్యూ, జేమ్స్ గన్ ఇంటర్వ్యూ బయట సర్క్యులేట్ అవుతోంది. అందులో అతను చెప్పింది ఏంటంటే ఆ పులుల్ని, వాటి సింహాలని వదిలేటువంటి షాట్ ఒకటి ఉంటుంది. అవును, ఇంటర్వెల్ బ్యాంక్ కదా, దానిలో తీసుకొచ్చి వెహికల్లో తీసుకొచ్చి ఆ వెహికల్ ఇవి ఓపెన్ చేస్తాడు. అవును, వాటితో పాటు తను దూకుతాడు. అవును. ఆ షాట్లో ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి అనేది ఈయన క్లైమ్ చేశారు. ఈయన మాట్లాడారు. పాట కాదు, నాటు మాట్లాడారు. అదే పాట గురించి కాదు కానీ అక్కడ ఆ షాట్లో ఎమోషన్స్ అది బాగా వర్కౌట్ చేశాడు డైరెక్టర్ అనే మాట అన్నాడు ఆయన. అది చెబుతూ ఆ ఆర్టిస్ట్ చాలా బాగా పేరు ప్రస్తావించలేదు ఆయన, పేరు ప్రస్తావించలేదు. అయితే అవతల వాళ్ళు చెప్పారు ఎన్టీఆర్ అని. చెప్పిన తర్వాత ఓకే అన్నాడు ఆయన. అది పరిస్థితి. అలా కనెక్ట్ అయింది అతనికి మాత్రమే కాదు, ఆ ఇంటర్వ్యూలో ఉన్న వాళ్ళందరూ దాని మీద కొంచెం చర్చ నడిచింది, డిస్కషన్ చేసింది. కాబట్టి హాలీవుడ్ కన్ను ఉంది ఇతని మీద అనే దానికి అదొక ఉదాహరణ. ఓకే. అందుకని ఇతను కూడా త్వరలో హాలీవుడ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ బాలీవుడ్లో సినిమా చేస్తున్నాడు. అవును, వారుందిగా. అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ సినిమా మీద అందరి దృష్టి ఉంది. మేజర్గా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఒక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు ఏ హీరోనైనా అనేటువంటి దాని నుంచి బయటపడిపోయాడు ఈయన. అవును. దేవర వీళ్ళు అనుకున్నటువంటి లెవెల్లో కాదు కానీ సక్సెస్ని అయితే ఇచ్చింది. నెంబర్స్ ఇచ్చిందిగా, నెంబర్ ఇచ్చింది. అంటే 500 కోట్లు కాదు, ఇంకా ఎక్కువే ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు. 1000 crore క్లబ్లోకి వెళ్లాల్సిన సినిమా అది. కానీ సగంలో ఆగింది, అది 500 క్రాస్ అయి ఆగింది. కాబట్టి ఇది కాదు తృప్తి, కానీ పర్వాలేదు. అంటే తెలుగు మార్కెట్లో మంచి నెంబరే వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. అందుకని అది దాటేసాం కాబట్టి ఇప్పుడు మనం టార్గెట్ హాలీవుడ్ అనేది ప్రోగ్రాం నడుస్తుంది. ఇది అన్ని సందర్భాల్లోనూ ఇప్పుడు చాలామంది తెలుగు ఆర్టిస్టులకి హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా లోకల్ మార్కెట్ల మీద కాన్సన్ట్రేషను, లోకల్ మార్కెట్ సెంటిమెంట్లను గౌరవించే ప్రయత్నాలు ఇవన్నీ మొదలైపోయినాయి. ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోతున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఇప్పుడు సినిమా అనేది 3 జానర్లలో విడిపోతుంది. లోకల్ సినిమా, లోకల్ మార్కెట్ సినిమా, లోకల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. నేషనల్ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమాలు కొన్ని ఉంటాయి. ఈ 3 జానర్లలో సినిమాలు వస్తాయి మనకి. సో మన హీరోలందరూ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ మీదకి దృష్టి మళ్ళిస్తున్నారు. మొన్నటిదాకానేమో నేషనల్ మార్కెట్, పాన్ ఇండియా మార్కెట్ అనే దాని మీద ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్కి వెళ్ళిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎప్పుడైతే మార్కెట్ విస్తరిస్తుందో ఆటోమేటిక్గా అన్నీ పెరుగుతాయి, క్వాలిటీ సినిమా వస్తుంది అనేటువంటిది ప్రధానంగా వీళ్ళ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేరుగా హాలీవుడ్ వాళ్ళతో కలిసి సినిమాలు చేయటం కాదు, వాళ్ళ సినిమాల్లో వీళ్ళు యాక్ట్ చేయటం.
మనకి తెలుగులో ఇంతకుముందు కూడా హాలీవుడ్లో చేసిన ఆర్టిస్టులు ఉన్నారు. మ్మ్. రాజనాల్ గారు చేశాడు. మ్మ్. రాజనాల్ గారు ఒక ఇంగ్లీష్ సినిమాలో యాక్ట్ చేశాడు. మ్మ్. అంటే వాళ్ళు ఇక్కడ షూట్ చేశారు అది. కాబట్టి ఇక్కడ లోకల్ ఆర్టిస్ట్ కావాలని చెప్పి ఇన్ని తీసుకున్నారు, మ్మ్. తీసుకుని చేయించారు. ఓకే ఓకే అలా ఆ ఘనత ఉంది ఆయనకి. ఓకే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి తెలుగు రంగం నుంచి వీళ్ళిద్దరూ, అంటే ఈ టార్గెట్ అదే. అదే. ఆ రోజున అక్కడ RRRని ప్రమోట్ చేయటం వెనకాల ప్రోగ్రాం అదే. మ్మ్. తనని తన టీంని ప్రపంచ మార్కెట్కి పరిచయం చేయటం కోసం ఆస్కార్ తాపత్రయం పడ్డాడు. కానీ ఆయన ఆస్కార్ కోసం కాదు. మ్మ్. ఆస్కార్ కోసం ఎందుకు ట్రై చేశాడు అంటే ప్రపంచ మార్కెట్ దృష్టికి తన టీం వెళ్ళాలి. దానికోసం జరిపినటువంటి కసరత్తు అది వర్కౌట్ అవుతోంది. ఓకే. కాబట్టి వీళ్ళిద్దరూ నెమ్మదిగా గ్లోబల్ మార్కెట్కి వెళ్ళిపోతారు.